నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు పేదోళ్ళే ఉంటారు. అటువంటి పేదోళ్ళు వాళ్ళు బ్రతకడానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు ఎటువంటి పని దొరక్క, ఎటువంటి చేతి నిండా సంపాదించుకునేంత ఏమీ దొరక్క నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి పేద ప్రజలపైన కూడా జిఎస్టీ అనేది ఒకటి పెట్టి 10 ఏళ్లుగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడి మీద కూడా జిఎస్టీ వేసిన వ్యవహారాన్ని మనం చూసిందే. ఏ వస్తువును కొనాలన్నా దానికి జిఎస్టీ సపరేట్గా ట్యాక్స్ పే చేయాల్సిందే. ఏ వస్తువును కొనాలన్నా పేదోళ్ళకి అది క్లారిటీగా తెలియదు. 10 రూపాయలు దొరికే కాడ 15 రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలా వరకు మనం చూసాం. ఒక మధ్యతరగతి కుటుంబాలు బండి కొనాలన్నా దాని మీద జిఎస్టీ, ఒక మధ్యతరగతి కుటుంబాలు ఒక బట్ట కొనాలన్నా దాని మీద కొంత అంత ఇది బాధుడు, దాని మీద షాప్ నుంచి కస్టమర్ దగ్గరికి, ఇలా ఎన్నో దారుణాలు చూసాము. నరేంద్ర మోడీ వచ్చి భారతదేశంలో ఏం మార్పులు చేయాలా అడుగుతే నేను గల్లా ఎగిరెచ్చి మరీ చెప్తా, తొడగొట్టి మరీ చెప్తా. నరేంద్ర మోడీ వల్ల భారతదేశంలో మారింది ఏం లేదు, పేదోని బ్రతుకు కూడా ఏం మారలేదు. ఇంకా ఆ యొక్క మధ్యతరగతి కుటుంబం బతకాలంటే మరీ దీనంగా అయిపోయింది పరిస్థితి. మళ్ళీ ఏమంటున్నారో తెలుసా? ఆయన మాటలోనే వినండి. పేదరికం నుంచి విముక్తి, 25 కోట్ల మందిని ఆదుకున్నాం. బా అంటే 25 కోట్ల మంది చెప్తా ఉన్నారు, మిగతా కోట్ల మంది పరిస్థితి ఏంది? ఎక్కడ చూసినా కూడా బీభత్సమైన జిఎస్టీలు, ఎక్కడ చూసినా కూడా ఎవ్వరు ఊహించినంత గొప్పగా సార్ గారు పెట్టిన గొప్ప ప్రణాళిక. అంటే పేదరికం నుంచి విముక్తి అట. ఉన్న 10 ఏళ్ళు రక్తాన్ని జొర్రి రక్తాన్ని పీల్చి, అదొకట డైలాగ్ ఉంటే చూశారా మీరు ఆ మాటలు? ఆ తీరుగా ప్రజల్ని దగ్గర నుంచి పన్నులు ఏ విధంగా నొప్పి తెలియకుండా వసూలు చేసిన మనిషి నరేంద్ర మోడీ. ఆ రోజు నిజాం కాలంలో శిస్తు కట్టాలని, నిజాం కాలంలో పన్నులు కట్టాలని ఏ విధంగా కొరడా దెబ్బలు కొట్టి మరి మన రాజన్న మూవీ మీరు చూస్తుంటారు, నాగార్జున గారు నటించిన రాజన్న మూవీ. అందులో శిస్తు కానీ పన్ను కానీ ఎట్లా కలెక్ట్ చేశారో మీరు నిజాం రాజుల కాలంలో మీరు అన్ని సినిమాల రూపంలో చూస్తుంటారు. వాళ్ళు మనుషుల్ని హింసించి మరి పన్నులు వసూలు చేసేటోళ్ళు. కానీ ఇక్కడ తేనె రుద్ది కత్తితో పొడిచినట్టు చెప్తారు కదా, నొప్పి తెలియకుండా పైసా వసూలు వ్యవహారము నరేంద్ర మోడీ గారు చేశారు. చూడండి, 25 కోట్ల మందిని ఆదుకున్నాం. కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల కృషితో సాధ్యం. అసలు జిఎస్టీ పరిచయం చేసిందిగా మీరు సార్. జిఎస్టీ కానీ ట్యాక్సులు కానీ ఇది బ్రహ్మాండంగా పరిచయం చేసిందే మీరు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే సంస్కరణలు నిరంతర ప్రక్రియ, దేశ అవసరాలను బట్టి మారుతాయి. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జిఎస్టీ సంస్కరణలు ఇవాటి నుంచి 5-18% స్లాబులే. 1 నేషన్ 1 ట్యాక్స్ సాకారం. పేదల మధ్య తరగతికి ఎంతో మేలు. రవాణా ఖర్చులు హారిగా తగ్గాయి, పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం. నరేంద్ర మోడీ గారు నాకు ఒకటి అంటున్నా, కేసీఆర్ గారు ఒక మాట అంటారు, ఈ భారతదేశం బాగుపడాలంటే మొదలు నరేంద్ర మోడీని ప్రధాని పదవి నుంచి తీసివేయాలి. భారతదేశానికి ఎప్పుడు ఏ రోజైతే చైతన్యవంతులైతారో ప్రజలు, ఆ రోజు నరేంద్ర మోడీ పదవి అనేది ఊసిపోతుంది, బీజేపీ పార్టీ అనేది భారతదేశంలో ఉండదనుకుంటూ కేసీఆర్ గారు ఒకసారి ఒక సందర్భంలో మాట్లాడారు. అదేవిధంగా కేజ్రీవాల్ కూడా ఒక మాట్లాడారు. నాకు ఒక 10 నిమిషాలు సిబిఐ ఈడీని అప్పచెప్తే 10 నిమిషాల్లో నరేంద్ర మోడీని విత్ వాళ్ళ బ్యాచ్ని కూడా నేను జైల్లో పెట్టే ప్రయత్నాలు చేస్తా అని ఒక మాట అన్నందుకే కేజ్రీవాల్ గారిని తీసుకెళ్ళి జైల్లో 25 రోజులు 45 రోజులు జైల్లో ఉంచారు అతను. సో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి జిఎస్టీ అనేది మనకు పరిచయం చేశారు. ప్రతి ఒక్క పేదవారి కుటుంబాలపైన కూడా పన్నులు శిస్తులు అన్నీ వసూలు చేసి ఒక్కొక్కరి బతకాలంటే ఇబ్బందిగా ఉండే. మనకు ఏ కారు దొరకాలన్నా, ఏ బండ్లు దొరకాలన్నా, ఏ వస్తువు దొరకాలన్నా దానికి ఒక రేట్ ఉండే. పెట్రోల్ ధరలు కూడా బీభత్సంగా పెంచిన మనిషి కూడా నరేంద్ర మోడీ. మీరు మన్మోహన్ సింగ్ గారు ఆయన చరిత్ర మీరు చూస్తుంటారు, పివి నరసింహారావు గారు పాత్ర మీరు చూస్తుంటారు, సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ వీళ్ళ నెహ్రూ కానీ వీళ్ళ పాత్రలు మీరు చూస్తుంటారు. కానీ నరేంద్ర మోడీ పెట్టిన పాత్రని వాళ్ళు ఆ రోజుల్లో ఎమర్జెన్సీ పాలన తీసుకొచ్చారేమో, కానీ ఇక్కడ వ్యవస్థలపైన ఏ విధంగా డబ్బుల్ని కొల్లగొట్టాలో అది నరేంద్ర మోడీ గారు పెట్టారు. సరే, మొత్తానికి జిఎస్టీ నుంచి విముక్తి కలిగించిన అని చెప్తా ఉన్నాడు. బట్ ఇది మరి కొన్ని రోజుల్లోనే ఆయన ఏమంటున్నాడు, దేశ లాభాల కోసం లాభాల టైంలో కూడా వంపు దింపులు అవుతూ ఉంటాయి, వెనక ముందు అవుతూ ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ జిఎస్టీ ఆన్ మోడ్కి వస్తుంది, మళ్ళీ మధ్యతరగతి కుటుంబాలని వీరా బాధలు బాస్తుంది. అంతే, ఇక్కడ పెద్ద ఘనకార్యం చేసినట్టు ఏం లేదు. 11 ఏళ్లలో ఏదో మా సవరణ చేసిర్రట, అసలు పెంచిందే వీళ్ళు. మన దేశంలో ఏదైనా ప్రొడక్ట్ తయారు చేస్తే ఎవరైనా ఒక మేధావి మనం బయట నుంచి ఎందుకు కొనుక్కుంటున్నాం, ఈరోజు
గొప్ప గొప్ప మేధావులు భారతదేశాన్ని విడిచి ఇతర దేశాల్లో ఎందుకు పనిచేస్తున్నారో తెలుసా? ఇక్కడ సరైన గుర్తింపు దొరకకపోవడం వల్ల, ఇక్కడ సరైన మార్కెటింగ్ లేకపోవడం వల్ల, ఇక్కడ సరైన వ్యవస్థ నెలకొల్పకపోవడం వల్ల ఈరోజు గొప్ప గొప్ప మేధావులు, ఈరోజు గూగుల్ సీఈఓ కావచ్చు, ఈరోజు గొప్ప గొప్ప సీఈఓలు అందరూ మన భారతదేశం నుంచే ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు ఆడికి పోయి? మన ఇండియాలో ఎందుకు లేరు? నేను చెప్తున్నా కదా, ఇక్కడ గుర్తింపు అనేది లేదు. నువ్వు ఎంత గొప్ప తోపు తురుం ఖాన్ అయినా నిన్ను పరదేశీ వాడు పిలిచి నీకు ఆఫర్ ఇస్తాడు తప్ప నీ దేశపోడు నీకు ఆఫర్ అయ్యాడు, గుర్తింపు కూడా ఇవ్వదు. అందులో నరేంద్ర మోడీ ఉండగా జరగదు. ఇక్కడ ఏదైనా రాజకీయాలు చేయాలంటే భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తించారు. అభివృద్ధి అయ్యింది, అభివృద్ధి కాలేదు అనేది ఎక్కడ గుర్తించలేదు. అభివృద్ధి చెందుతున్న దేశం చెందుతూనే ఉంటుంది. కొన్ని వందల వేల సంవత్సరాల వరకు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, చెందిన దేశం కాదు. ఈరోజు మన భారతదేశంలో ఉన్న యువత ప్రపంచ దేశాలు ఎక్కడ గుట్లలేరు. ఈరోజు అందరినీ కాకుండా కొందరినైనా ఆర్మీ ఫోర్స్ కానీ లేకుంటే స్టేట్స్లో స్టేట్ పోలీసుల జాబ్ కానీ ఎందుకు ఈరోజు నియమించలేకపోతున్నారు? ఎందుకు ఆ యొక్క నిరుద్యోగులను మతం వైపు రాజకీయాలు మళ్లించే విధంగా చేస్తూ ఉన్నారు? మీరు అందరూ చూశారు. ఎందరో మంది గొప్ప గొప్ప టాలెంటెడ్ ప్రపంచ దేశంలో ఎవరికి లేని టాలెంట్ మన భారతదేశ యువతరానికి ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేక, ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఈరోజు అమెరికాని శాసించేంత మైండ్ ఉన్నా కూడా ఈరోజు అట్లీస్ట్ ఇంటిని నడిపించడానికి తన యావత్ మేధస్సుతనాన్ని చిన్న చిన్న పనులకు త్యాగం చేసుకుంటున్నాడు. తను తలుచుకుంటే హిస్టరీ రిపీట్ చేయగలడు ప్రపంచ దేశంపై. కానీ బాంబేలో కేటీఆర్ గారు ఈ ఎన్డీటీవీ యువ సదస్సులో కూర్చొని మాట్లాడతాడు. 10 ఏళ్ల లోపల మేము ప్రపంచ దేశాల్లో గల గొప్ప ఒకటి వరల్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణ, వరల్డ్స్ అమెజాన్ క్యాంపస్ తెలంగాణ, వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ తెలంగాణ. ఇది 10 ఏళ్లలో అయినప్పుడు వై నాట్ ఇండియా అని క్వశ్చన్ వేశారు ఆయన. బికాజ్ ఆఫ్ ఇట్లాంటి నాయకుడు ఉండడం వల్ల భారతదేశం బాగుపడుతూ పోతుంది, కానీ బాగుపడదు, పోతూనే ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు అన్నట్టు.